అండి. నా పేరు శివమ్మ. నా వయసు 55 సంవత్సరాలు. నేను వెస్టేజ్లోకి రాకముందు నేను డ్వాక్రా గ్రూప్లో లీడర్గా చేసేదాన్ని. అంటే ప్రెసిడెంట్గా చేశాను, గ్రూప్ ప్రెసిడెంట్గా లీడర్గా చేశాను. మండల సమైక్య సెక్రటరీగా చేశాను. తర్వాత జిల్లాలకు కూడా వెళ్ళి వేరే జిల్లాలకు వెళ్ళి నేను రిసోర్స్ పర్సన్గా చేసేదాన్ని. రిసోర్స్ పర్సన్గా చేస్తే నేను ఒక 20 డేస్ చేస్తే నాకు ఒక 5000 వచ్చాయి. అలా వచ్చే క్రమంలో నాకు వెస్టేజ్ పరిచయం చేసిన వ్యక్తి వచ్చి మా ఇంటికి, మేడం మీరు వెస్టేజ్ గురించి వినండి, చాలామంది చెప్పారు నాకు మీ గురించి, మీరు లీడర్ అని, మీరు ఇందుట్లో డ్వాక్రాలో బాగా చేశారంట మేడం, మీ గురించి చెప్పారు నాకు అని చెప్పినప్పుడు నాకు ఇస్తుంటే నేను ఇందుట్లో ఇచ్చేటప్పుడు నాకు సప్లిమెంట్ గురించి కానీ సోపు కానీ పేస్ట్ కానీ ఇస్తుంటే నేను ఈ వాడటం అయితే ఓకే సార్, నాకు ఇందుట్లో రిజల్ట్ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. నేను ఈ వరకు చాలా చూశాను ఇలాంటివి, అంటే వాడి చూడలేదు, నేను విన్నాను కానీ ఇలాంటివి. కానీ మీరు ఏదో కార్లు అంటున్నారు, ఇందుట్లో మరి హౌస్ అంటున్నారు, ఇవన్నీ చాలా చెప్తున్నారు. మీరు మీలాంటి పెద్ద లీడర్కే వస్తాయి కానీ మాలాంటి వాళ్ళకి రావు. అందుట్లో నాకు అసలు వెస్టేజ్ అంటే ఏంటో తెలీదు, మరి నాకు ఆ స్పెల్లింగ్ కూడా తెలియదండి. నేనైతే ఇందుట్లో చేయటానికైతే రెడీగా లేను. కాకపోతే మీరు చెప్తున్నారు కాబట్టి నేను ఇందుట్లో ముందు ట్రై చేసి చూస్తాను అని చెప్పిన తర్వాత నాకు ఆ రోజు ఇచ్చారు, ప్రోడక్ట్ ఇచ్చారు, వెళ్ళిపోయారో. మేడం మీరు సాటర్డే మీటింగ్ ఉంటుంది రమ్మన్నారు. నేను మచిలీపట్నం మీటింగ్కి వెళ్ళాను. మా ఊరు ఏంటంటే పక్కా పల్లెటూరు. మా ఊరు నుంచి మేము సిటీకి రావాలంటే మేము ఉయ్యూరు రావాలంటే మాకు కనీసం ఒక 2-3 అవర్స్ మేము వెయిట్ చేస్తే కానీ మాకు ఆటోలు రావు, బస్ ఫెసిలిటీస్ అసలు లేనే లేదు. సరే మచిలీపట్నం మీటింగ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ మీటింగ్లో నేను కొన్ని ప్రోడక్ట్ గురించి, కొంత ఇన్కమ్ ప్లాన్ గురించి విన్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, అమ్మో ఇవన్నీ అసలు మనం ఎక్కడ చేస్తాము, వీటి గురించి ఇంత ఇదిగా చెప్తున్నారు, ఇన్ని రకాలు చెప్పారు. కాల్షియం అంటున్నారు, ఐరన్ పోలిక్ అంటున్నారు, స్పిరులినా అంటున్నారు, తర్వాత టాల్కమ్ పౌడర్ అసలు ఎందుకు వాడతారు అంటున్నారు. ఇదంతా సబ్జెక్ట్ చాలా ఉంది. దీని తర్వాత ఇన్కమ్ ప్లాన్ చెప్పాలంటే అసలు నాకు ఇన్కమ్ ప్లాన్ అయితే అసలు నాకు రాదు, నేను చేయలేను ఇందులోను. సరే అయినా ఏం పోయింది, మనం ట్రై చేసి చూద్దాము, మళ్ళీ మీటింగ్కి వద్దాం, మీటింగ్కి వస్తే మనకి ఎలా ఉంటుంది అనేది అర్థమైద్ది అనుకున్నాను. తర్వాత అలా ప్రతి సాటర్డే మీటింగ్కి వచ్చేదాన్ని. నేను ఫస్ట్ ఏం చెప్పానంటే, నన్ను పరిచయం చేసిన పనిసారికి నాకు ఒక 5000 వస్తే చాలు అండి. ఎందుకంటే ఇప్పుడు వినాలంటే నేను బయట జిల్లాలకు వెళ్ళి వర్క్ చేశాను, బయట రాష్ట్రాలకు వెళ్ళి వర్క్ చేశాను. ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల నుండి వర్క్ చేయొచ్చు అంటున్నారు కాబట్టి నాకు ఒక 5000 వస్తే చాలు అన్నాను. నవ్వారు మేడం, మీరు చాలా తక్కువ అడిగారని. సరే చూద్దాంలేండి అనుకున్నాను. ఎందుకంటే నేను 5000 అడిగింది, మాది పల్లెటూరు కాబట్టి మా దొడ్లో కూరగాయలన్నీ కాస్తాయి, మా పిల్లలిద్దరికి మ్యారేజ్ అయిపోయింది, మరి నాకు ఇంకా ఇబ్బంది ఏమి ఉండదులే, ఇంట్లో కూరగాయలు పాడిగీరు అన్నీ ఉంటాయి కాబట్టి 5000 వస్తే పై ఖర్చులు కొంటే చాలు అనుకున్న తర్వాత నేను ఇలాగే తను చెప్తా ఉన్నప్పుడు చేస్తా వచ్చాను. 4 నెలలు చేశాను. ముందు వెళ్తాటికన్నా కూడా నాకు మనీ వస్తుందనే తలకే కొంచెం బాగా ఆశ అనిపించింది. సరే చేద్దామని అలా ఒక 4 నెలలు చేశాను. 4 నెలలు చేసే తలకి అప్పుడు మనకు 10,000 పీవీలు డైరెక్టర్ అవుతారు. 4 నెలలకి డైరెక్టర్ అయ్యాను. డైరెక్టర్ అయితే నాకు వచ్చిన ఇన్కమ్ 8,500 వచ్చింది. నేను అడిగిందంతా 5,000 అడిగాను, 8,500 వచ్చింది. ఓకే పర్వాలేదు, చేయొచ్చు అనుకున్నాను. ఇంకా అలాగే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ, మా తెలిసిన వాళ్ళకి కానీ అందరికీ నేను చెప్తా వచ్చాను. అలా చెప్తా వచ్చినప్పుడు నీ స్టార్ డైరెక్టర్ 2 నెలలు క్వాలిఫై అయిన తర్వాత 3వ మంత్ వచ్చేసరికి పెద్ద బాంబు పేలింది. ఆ బాంబు ఏంటంటే మనకి నోట్లు రద్దు అవటం, 2000 నోట్లు రద్దు అవటం. ఇంకా అసలు ఆ నెల మనకి ప్రోడక్ట్ కూడా చాలా తక్కువ వచ్చింది. అప్పుడున్న 40 రకాల ప్రోడక్ట్ కూడా వైట్ ఉంటే వైట్ లేదు, 2000 నోట్లు రద్దు అన్నారు. ఇంకా అసలు ఈ నెల నేను ఆగిపోయాను అంటే మాత్రం మళ్ళీ సాయంత్రం డిమోటివేషన్ అవుతాను. ఆగిపోకూడదు, ఏది ఏమైనా సరే 3వ నెల క్వాలిఫై అవ్వాలి అనుకున్నాను. 3వ నెల స్టార్ డైరెక్టర్ క్వాలిఫై అయ్యాను. ఎందుకంటే స్టార్ డైరెక్టర్ 1 నెల క్వాలిఫై ఆగిపోయిందంటే మనకి కార్ ఫండ్ అనేది ఆగిపోయింది. కంటిన్యూగా 3 నెలలు స్టార్ క్వాలిఫై అయితే కంటిన్యూగా లైఫ్ లాంగ్ మన సిల్వర్ క్వాలిఫై అయినా కూడా కార్ ఫండ్ వచ్చింది. అందుకని స్టార్ డైరెక్టర్ క్వాలిఫై చేశాను. స్టార్ డైరెక్టర్ క్వాలిఫై చేసిన తర్వాత నాకు అసలు ఫోన్ గురించి తెలీదు. ఫోను నేను అప్పటికేం చేసేదాన్ని, నోకియా ఫోను, చిన్న ఫోన్ చూసేదాన్ని. ఒక్కొక్కసారి ఫోన్ కాల్ వస్తే నాకు ఆ కాల్ రిసీవ్ చేసుకోవడం తెలియక కాల్ కట్ చేసేదాన్ని. అలాంటి వ్యక్తిని మరి ఇందులోకి వచ్చినాక బిజినెస్ సంబంధించి మనకి టచ్ ఫోన్ కావాలి అని అనిపించింది నాకు. ఎందుకంటే ప్రతి నెల మన పీవీలు చూసుకోవాలి. మనం పీవీలతో పాటు మనకు వచ్చే ఇన్కమ్ అప్పుడు 14వ తారీఖున వచ్చేది. 14వ తారీఖున వస్తే నాకు ఎంత ఇన్కమ్ వచ్చింది అనేది నేనే డైరెక్ట్గా చూసుకోవాలి అనుకునేదాన్ని. అలా అని చెప్పేసి నీ ఫస్ట్ ఫోను Vivo 5 తీసుకున్నాను 7,500 పెట్టి. ఆ ఫోన్ తీసుకున్న తర్వాత ఏం చేశాను, స్కూటీ తీసుకున్నా, ఒక 80,000 పెట్టి యాక్టివా తీసుకున్నాను. యాక్టివా తీసుకున్న తర్వాత
నా బిజినెస్ ఇంకా చేస్తా అలా డెవలప్ అవుతా. ఇప్పుడు నేను తీసుకునేది అప్పుడు 5,000 అడిగిందాన్ని. ఇప్పుడు నేను క్రౌన్ డైరెక్టర్ కూడా క్వాలిఫై అయ్యాను. క్రౌన్ డైరెక్టర్ క్వాలిఫై అయితే 6 మన డౌన్లో క్వాలిఫై చేస్తే మనం క్రౌన్ అంటారు. క్రౌన్ డైరెక్టర్ అయితే మనకి లైఫ్ లాంగ్ హౌస్ ఫండ్ అనేది స్టార్ట్ అయ్యిద్ది. అందుకని లైఫ్ లాంగ్ హౌస్ ఫండ్ కోసం క్రౌన్ డైరెక్టర్ క్వాలిఫై చేయడం జరిగింది. ఇప్పుడు నాకు హౌస్ ఫండ్ కూడా వస్తుంది. నాకు వచ్చేది 70,000 వస్తున్నాయి. 70,000 అంటే నాకు అసలు చెప్పడానికి కూడా చాలా తక్కువగా ఉంది. ఎందుకు తక్కువగా ఉందంటే ఇందుట్లో ఎంత ఇన్కమ్ ఉందో మనకు తెలుస్తుంది. నూతి దగ్గర చూసామనుకోండి, బకెట్తో తోడుకుంటాము. సముద్రం దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉన్నాయో మనకే తెలిసి ఆ నీళ్ళు ఎలా ఎత్తుకెళ్ళాలని ఆలోచిస్తాము. అలాగే ఇందుట్లో అంత ఇన్కమ్ ఉంది కాబట్టి 70,000 అనే తలకి చాలా చిన్న ఇన్కమ్. నా గోల్ అయితే ఒకటే గోలు, నేను ఒక 30 lakhs పెట్టి ఇల్లు కట్టుకోవాలి లేకపోతే కొనుక్కోవాలి. నా గోల్ అది. నా గోలు మరి లీడింగ్ లేడీస్లో నా పేరు ఉండాలి. ఒక 3 lakhs ఇన్కమ్ తీసుకుని లీడింగ్ లేడీస్లో ఉండాలి. వీటన్నిటికన్నా నేను లేడీస్ చెప్పేది ఏం చెప్తానంటే, లేడీస్ అన్ని పనులు చేస్తారు ఇంట్లో, దాంతోపాటు సీరియల్ చూస్తారు. ఖాళీ టైంలో ఏం చేస్తారంటే ఏదైనా సీరియల్ పెట్టుకుంటారో, లేదంటే ముస్లిం ముచ్చట్లని ఫ్రెండ్స్తో కానీ లేకపోతే సిస్టర్తో బ్రదర్స్తో ఎవరితో ఒకరితో ఫోన్లో మాట్లాడతారు. ఆ మాట్లాడేదేదో మన కంపెనీ గురించి, మన సప్లిమెంట్ గురించి చెప్తే మనకు డబ్బులు వస్తాయి. అందుట్లో మనకి జెంట్స్ ఇచ్చాకన్నా మనం కష్టపడి సంపాదించుకుంటే లేడీస్ జెంట్స్ ఎవరు ఏమనుకోవద్దు. ఎందుకు చెప్తున్నాను ఆ విషయం అంటే, జెంట్స్ ఎంత డబ్బులు ఇచ్చినా మనం ఒక్కొక్కసారి చిన్న మాటతో ఫీల్ అవుతాము. మనకి ఎన్ని శారీస్ అన్నా ఉండి మనకు నచ్చిన శారీస్ ఎవరైనా కొనుక్కున్నప్పుడు మనం ఆ శారీ కొనుక్కోవాలని చూస్తాము. ఆ శారీ కొనుక్కోవాలి అన్నప్పుడు జెంట్స్ ఏమంటారంటే, నీకు చాలా చీరలు ఉన్నాయి, ఆ చీరలన్నీ కట్టుకో తర్వాత తీసుకుందాము అంటారు. కానీ మనం ఆ చీర కాడే ఫీల్ అవుతాం. అదే మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, హ్యాపీయే కదా. మనకు నచ్చిన వస్తువు అలాని మనం వేస్ట్గా కూడా ఖర్చు పెట్టం. మనకు నచ్చిన వస్తువు మనకు నచ్చినప్పుడు మనం కొనుక్కోవచ్చు. అందుకని లేడీస్ ఇంట్లో ఎక్కువ కష్టపడతారు, దాంతోపాటు బయటకు వెళ్ళి కష్టపడటానికి కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్తాను. థ్యాంక్ యూ అండి. లేడీస్ అందరూ, నా ఏజ్ 55 సంవత్సరాలు. నాకైతే ఇందుట్లో చాలా తక్కువ అనిపిస్తుంది. 55 సంవత్సరాలు అంటే పెద్ద ఇదేం కాదు. ఇందులో నా కార్ బెలినో కారు 11 lakhs పెట్టి బెలినో కార్ తీసుకున్నాను. 2 years పైన అయింది నేను కార్ తీసుకుని.